నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. సర్వైకల్ క్యాన్సర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. నిజంగా సర్వైకల్ క్యాన్సర్ వస్తే ప్రాణాలకే ప్రమాదమా? రాకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవచ్చా? వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి? దీని గురించి వివరించడానికి స్టూడియోలో ఉన్నారు రోమా హాస్పిటల్ నుండి ఎండి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ అనూషారావు. హలో డాక్టర్ గారు. హలో అండి. ఈ మధ్య కాలంలో సర్వైకల్ క్యాన్సర్ పేరు ఎక్కువగా వింటున్నాం, ఎక్కువగా వస్తుంది కూడా. ఎందుకంత? అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? మన యూట్రస్లో లోవర్ మోస్ట్ పార్ట్ని సర్విక్స్ అంటారు. సో ఆ సర్విక్స్ నార్మల్ సెల్స్ రిప్లేస్డ్ బై అబ్నార్మల్ సెల్ రకరకాల రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల సో దాన్నే సర్వైకల్ క్యాన్సర్గా మేనిఫెస్ట్ అవుతుంది. ఇది ఎందుకంత ఇంపార్టెంట్, అందరు ఎందుకు ఈ మధ్య మాట్లాడుకుంటున్నారు? ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎన్నో ఇయర్స్గా ఉంది, కానీ అది ఇయర్ బై ఇయర్ డెత్ రేట్, ఇన్ఫెక్షన్ రేట్ అనేది ఎక్కువ అవుతుంది. ఎంత ఎక్కువ అనంటే ఆఫ్టర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇది టాప్ 2 క్యాన్సర్, మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియా అండ్ 4th కామన్ క్యాన్సర్ ఇన్ ద వరల్డ్ అండి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి? రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి స్మోకింగ్ ఎక్కువ చేసిన వాళ్ళకి, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి, ఎర్లీగా సెక్షువల్ యాక్టివిటీ బిగిన్ చేసిన వాళ్ళకి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్, హెచ్పివి ఇన్ఫెక్షన్ వచ్చే వాళ్ళకి ఇది క్యాన్సర్గా టర్న్ అవుతుంది. ఇది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. హెచ్పివి వైరస్ అంటున్నారు. హెచ్పివి వైరస్ అంటే ఏంటి? ఈ హెచ్పివి హ్యూమన్ పాపిలోమా వైరసెస్ ఇది మోర్ దాన్ 200 వేరియంట్స్ ఉన్నాయండి. ఇది డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ వైరస్. మనకి బాడీలో ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళకి ఏంటంటే మోర్ దాన్ 90% ఆఫ్ ద క్రౌడ్ మన ఎఫెక్ట్ అవుతారు వాళ్ళ లైఫ్ స్పాన్లో ఏదన్నా ఒక్కసారి. సో అది న్యాచురల్గా అది విత్ ఇన్ 12 months అది క్యూర్ అయిపోతుంది వితౌట్ ఎనీ ట్రీట్మెంట్. రిపీటెడ్గా ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి అది క్యాన్సర్ పూర్వకంగా మారుతుంది. అండ్ ఆల్సో ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది అని కామన్గా డౌట్ రావచ్చు. ఒక హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉన్న పర్సన్ ఇంకొక పర్సన్తో స్కిన్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ వస్తుంది. అసలు హెచ్పివి వైరస్ ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఇద్దరిలో ఉంటుందా? ఓన్లీ మగవాళ్ళలోనేనా? ఈ హెచ్పివి వైరస్ ఓన్లీ ఫీమేల్స్నే సెలెక్ట్ అసలు చేసుకోదు. బోత్ ఆర్ ఈక్వల్లీ ప్రోన్. మగవాళ్ళకి వస్తుంది, ఆడవాళ్ళకి వస్తుంది. కానీ ఆడవాళ్ళకి ప్రివిలెన్స్ ఎక్కువ ఉంటుంది క్యాన్సర్కి. మగవాళ్ళలో వచ్చే వాళ్ళకి ఏమొస్తుంది? సర్విక్స్ ఉండదు కదా. సో మగవాళ్ళకి యానల్ క్యాన్సర్, పినైల్ క్యాన్సర్, ఓరోఫారెంజియల్ క్యాన్సర్, ఆడవాళ్ళకి జెనైటల్ వాట్స్, సర్వైకల్ క్యాన్సర్, అండ్ వాళ్ళకు కూడా కడుపులో క్యాన్సర్, హెడ్ క్యాన్సర్, నెక్ క్యాన్సర్ ఇవన్నీ కాజ్ చేస్తుంది. ఈక్వల్గా మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఈ వైరస్ సోకుతుంది. ఆడవాళ్ళకి ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంది. హెచ్పివి వైరస్ బాడీలో ఎంటర్ అయ్యాక ఎన్ని నెలల తర్వాత క్యాన్సర్గా మారుతుంది? ఇందాక చెప్పినట్టు రిస్క్ ఫ్యాక్టర్లో ఎర్లీగా సెక్షువల్ యాక్టివిటీ బిగిన్ చేసిన వాళ్ళకి, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి ఇది న్యాచురల్గా ఒక్కసారి వస్తే మన బాడీ ఫైట్ బ్యాక్ చేసేస్తుంది. అది రికరెంట్గా 3-4 times వచ్చింది హెచ్పివి వైరస్ మన బాడీలో వచ్చిందంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లైక్ మోర్ దాన్ 5 years అది క్యాన్సర్ పూర్వంగా మారిపోతుంది. ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి సర్వైకల్ క్యాన్సర్ వస్తే? సర్వైకల్ క్యాన్సర్కి వచ్చే సిమ్టమ్స్ వచ్చేసి కామన్గా మెనోపాజ్, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్, వెజైనల్ బ్లీడింగ్ వస్తే, నార్మల్ మెన్స్ట్రల్ నెలసరి వచ్చే ఆడవాళ్ళకి ఒక మంత్ ఇంకొక మంత్ గ్యాప్లో బ్లీడింగ్ వచ్చిన వాళ్ళకి, స్పాటింగ్ వచ్చిన వాళ్ళకి, అబ్నార్మల్ డిశ్చార్జ్ వచ్చిన వాళ్ళకి, ఇంటర్ కోర్స్ అప్పుడు పెయిన్ఫుల్ సెక్స్ ఉన్న వాళ్ళకి, అండ్ ఇలాంటి అండ్ ఆల్సో లోపల పెల్విక్ ప్రెషర్ కింద భాగాన బాగా ఇట్లా పెయిన్ వచ్చే వాళ్ళకి ఇది కామన్ సిమ్టమ్స్ అండి. జనరల్గా మీరు చెప్పే సిమ్టమ్స్ పీసీఓడి ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా కనిపిస్తాయి కదా? యా అండి. పీరియడ్స్, మరి దానికి దీనికి డిఫరెన్స్ కనుక్కోవడం ఎలా? సో సర్విక్స్ ఇందాక చెప్పినట్టు ఇట్ ఈస్ ద లోవర్ మోస్ట్ పార్ట్. సో ఈ లోవర్ మోస్ట్ పార్ట్ మనకు కనిపించదు. ఈవెన్ యాజ్ డాక్టర్స్ కూడా మనం పీవీ చేయాలి. సో ఈజీగా ఈ సిమ్టమ్స్ అనేటివి తెలియదు. చాలా కామన్గా పీసీఓడి మిగతా ప్రాబ్లమ్స్లో, క్యాన్సర్స్లో కూడా ఇవే సిమ్టమ్స్ ఉంటాయి. కానీ ఎలా తెలుసుకోవాలి అని అంటే రెగ్యులర్ చెకప్స్ వయా ప్యాప్ టెస్ట్, హెచ్పివి టెస్టింగ్ ద్వారానే తెలుస్తుంది. అదర్వైజ్ మనకి తెలియదు. అంటే మామూలుగా ఇలాంటి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఇలాంటి కనిపించినప్పుడు టెస్ట్ చేయించుకోవాలంటారా? జనరల్గా పెళ్ళైన ప్రతి మహిళ ఎన్ని రోజులకు ఒకసారి ఇలాంటి టెస్ట్ చేసుకుంటే బెటర్ అంటారు? మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ వచ్చిన వాళ్ళకి, పెయిన్ఫుల్ సెక్స్ వచ్చిన వాళ్ళకి, లేకపోతే ఏదన్నా ఇంటర్నల్ గ్రోత్ అనిపించినా, లేకపోతే ఇమీడియట్గా వితౌట్ ఎనీ డిలే వీ హ్యావ్ టు గో టు ద డాక్టర్.
లేదు ఇప్పుడు మన విలేజెస్లో అదొక స్టిగ్మా లాగా ఉంటుంది, వెళ్ళాలా చూయించుకోవాలా, పాప్స్మియర్ టెస్టా, అక్కడ టెస్ట్ చేస్తారా, అది పెయిన్ఫుల్ ఉంటుందా అని. Yes. అస్సలు పెయిన్ ఉండదు, వెరీ సింపుల్ ఈజీగా టెస్ట్ చేసే పాప్స్మియర్ టెస్ట్. సో ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 25 సెక్షువల్లీ యాక్టివ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క మహిళ రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉండాలి. లైక్ 3 to 5 years మధ్యలో టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఈ టెస్ట్ వల్ల ముందుగా క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా మీరు తెలుసుకోగలరా డాక్టర్స్గా? ఎస్. సో మనం ఈ టెస్ట్ ఏంటంటే పాప్స్మియర్ టెస్ట్. ఒక చిన్న బ్రష్ లాగా ఉంటుంది. ఆ శాంపుల్ తీసుకున్నప్పుడు ఏమిటి అంటే అబ్నార్మల్ సెల్స్ అనేటివి ఫస్ట్లోనే తెలిసిపోతుంది. సో మనకి ఆ అబ్నార్మల్ సెల్స్ అని అంటే హై రిస్క్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. సో అది మనం ముందుగానే తెలుసుకుంటే ట్రీట్మెంట్ మోర్ దెన్ 95% క్యూర్ ఉంది ఎర్లీగా తెలుసుకుంటే. అంటే ముందస్తుగా గుర్తించడం వల్ల కంప్లీట్ క్యూర్ ఉంటుందా? ఎస్, కంప్లీట్ క్యూర్ ఉంటుంది. అందుకే ఈ అవేర్నెస్ అందరికీ తెలియదు, ఇది సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, ఇలా వెళ్తే మనం చూపించుకోవాలా అని కూడా చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు. అస్సలు అవసరం లేదు. మన ఒక ఫ్రెండ్స్, కొలీగ్స్, మన డాటర్స్, మన మదర్స్కి ఏ ఒక్క సిమ్టమ్ ఇలా అవుతుంది, ఇలా మనం షేర్ చేసుకున్నప్పుడు మనం సలహా ఇవ్వాలి దట్ యు హ్యావ్ టు గో టు అ డాక్టర్. అది టెస్ట్ చేసుకున్నామంటే మనం ఈజీగా ఒక ప్రాణంని మనం కాపాడగలుగుతాం. అంటే దీంట్లో ఏ క్యాన్సర్లో అయినా స్టేజెస్ ఉంటాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఎస్. ఏ స్టేజ్లో గుర్తించినా ఇది క్యూరబులేనా? ఈ సర్వైకల్ క్యాన్సర్లో కూడా 2 types ఉంటాయండి, స్క్వామస్ సెల్ కార్సినోమా, అడినో కార్సినోమా. ఇది ఎర్లీగా మనం గుర్తిస్తే ట్రీట్మెంట్ మోర్ దెన్ 95% క్యూర్ ఉంటుంది. లేటుగా గుర్తించిన కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, దాని తర్వాత సర్జరీతోటి ఉంటుంది, కానీ డెత్ రేట్ ఇస్ వెరీ వెరీ హై. ముందస్తు వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల సర్వైకల్ క్యాన్సర్ నుంచి అసలు రాకుండా నివారించవచ్చు అనేది ఒకటి ఉంది. అది ఎలాంటి వ్యాక్సిన్, ఎవరు వేసుకోవాల్సి ఉంటుంది, ఏ ఏజ్ వాళ్ళు, ఎన్నాళ్ళకు ఒకసారి, ఎన్ని డోసులు? ఈ వ్యాక్సిన్ వచ్చేసండి ఇట్ ఇస్ కాల్డ్ హెచ్పివి వ్యాక్సిన్. మన ఇండియాలో అవైలబుల్ గార్డసెల్ 9 వ్యాక్సిన్ అనేది అవైలబుల్ ఉంది. ఇది ఆల్ ఫీమేల్స్ బిట్వీన్ 9 to 14 years ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవాలి. లేదు నేను 9 to 14 years ఆ ఫేజ్ అయిపోయింది, నేను టీకా తీసుకోలేదు అనుకున్న వాళ్ళు, ఎనీ ఉమెన్ బిట్వీన్ 15 to 45 years వ్యాక్సిన్ తీసుకోవచ్చు. బెస్ట్ టైం వచ్చేసి ఏమిటి అని అంటే బిఫోర్ బీయింగ్ సెక్షువల్లీ యాక్టివ్ మనం టీకా తీసుకుంటే ప్రివెన్షన్ అనేది చాలా ఉంటుంది. 9 to 14 వచ్చేసి 2 డోసులు, 15 to 45 years ఫీమేల్ వాళ్ళకి 3 డోసులుగా ఇస్తాము. ఓకే, అంటే 15 years వచ్చాక ప్రతి ఒక్క అమ్మాయికి ఈ వ్యాక్సిన్ ఇప్పించడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ నుంచి కంప్లీట్గా బయటపడేయచ్చు అంతేనా? ఎస్ 100%. ఎందుకు మీరు దీని గురించి ఎక్కువ అవేర్నెస్ కల్పించాలి మహిళల్లో అని ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే ఓపీలో నన్ను రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ మధ్య సడన్గా మనకు అవేర్నెస్ పుట్టింది బికాస్ ఆఫ్ ఫ్యూ ఇన్సిడెంట్స్. సో అడుగుతున్నారు, మేడం నేను ఈ వ్యాక్సిన్ వేసుకుంటే నేను పిల్లలు పుట్టరంట అని అంటే ఇట్ ఈస్ రాంగ్, ఇట్ ఈస్ అ మిత్. ఎస్, నేనే అడుగుదాం అనుకున్న డౌట్, దానివల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అని. ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ సేఫ్, పెయిన్ ఉండదు, దీనికి పిల్లలు కాకుండా ఆర్ అవ్వడానికి ఎటువంటి రిలేషన్ లేదు. అండ్ ఇంకొక మిస్కాన్సెప్షన్ వచ్చేసి ఈ వ్యాక్సిన్ అనేది క్యాన్సర్ రాకుండా ప్రివెన్షన్ మాత్రమే, కానీ ఆ హెచ్పివి ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ కాదు. ఇంకొకటి అవేర్నెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆఫ్టర్ బ్రెస్ట్ క్యాన్సర్ మన ఇండియాలో మహిళలకి నంబర్ 1 కాజెస్ బ్రెస్ట్ క్యాన్సర్, నంబర్ 2 వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్. అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ క్యాన్సర్ విచ్ క్యాన్ బి ప్రివెంటెడ్ బై అ వ్యాక్సిన్. సో అది మన చేతుల్లోనే ఉంది. మనం చిన్న టీకా తీసేసుకుంటే 2 doses మన పిల్లలకి వీ కెన్ ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ అ క్యాన్సర్. సో వై నాట్ మనము అది అవేర్నెస్ మన ఫ్రెండ్స్కి, మన కొలీగ్స్కి అందరికీ చెప్పాలి ఇది. ఎందుకంటే ఐ బిలీవ్ మనం ఆడవాళ్ళు స్ట్రాంగ్ ఉంటే కంట్రీ కూడా స్ట్రాంగ్ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటే అందరూ బాగుంటారు. ఎస్. ఓకే, ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్న వాళ్ళకు ఏం చెప్తారు? క్యాన్సర్ అనగానే ఒక రకమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. అవునండి. ఇది క్యూరబుల్ అంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో ఫస్ట్ ఒక ఆంకాలజిస్ట్ని మనం మీట్ అవ్వాలి, స్టేజెస్ మనం గ్రేడ్ చేయాలి. ఎర్లీగా అంటే నాట్ టు వరీ, ట్రీట్మెంట్ ఉంది. లేట్ అంటే దానికి కూడా కష్టమైన ట్రీట్మెంట్ ఉంది, లిటిల్ బిట్ ఆఫ్ కీమోథెరపీ, సర్జరీస్ అండ్ ఆల్. అండ్ వాళ్ళు
వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి దట్ నాలాగా సఫర్ కావద్దు, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, దాంట్లో తప్పేమీ లేదు. చాలా మంది షై అవుతారు గైనకాలజిస్ట్ వెళ్ళడానికి, పాప్స్మియర్ టెస్ట్ చేసి. డు నాట్ వరీ, మీ వల్ల మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎవరైనా టెస్ట్ చేయించుకొని వాళ్ళకి పాజిటివ్ వచ్చి వాళ్ళకి వ్యాక్సిన్ ఇస్తే మనం వాళ్ళ లైఫ్ సేవ్ చేస్తాం. ఎస్, అంటే 3 ఇయర్స్కి ఒకసారి ప్రతి మహిళ స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. అందులో 15 ఇయర్స్ నుంచి అమ్మాయిలకు ఒక్కసారి వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోతుందా? 15 to 45 3 డోసులుగా 3 డోసులు, 15 to 45 వరకు 3 డోసులు వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. అంతేనా? థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. చూసారు కదా, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ముందస్తుగా వ్యాక్సిన్ తీసుకోవాలని డాక్టర్ అనూషరావు చెప్తున్నారు. డాక్టర్ అనూషరావును మీరు సంప్రదించాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.